హాయ్ అండి. వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ మహిళా విభాగ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 12వ తేదీ రోజు కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో జరిగాయండి. అక్కడికైతే మేమైతే వచ్చేసామండి. రాగానే ఇక్కడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మాకు ఒక చిన్న స్టెప్ కూడా లోపల సౌండ్తో వేయించారు అందరూ. లోపల చూసారు కదండి, మొత్తం మహిళా మూర్తులతో నిండిపోయింది. అప్రాక్సిమేట్లీ 3000 మంది రావడం జరిగిందండి. మమ్మల్ని ఇక్కడ వన్ ఆఫ్ ద గెస్ట్గా పిలవడం జరిగింది. ఇప్పుడైతే మేము లోపలికైతే ఎంటర్ అయ్యామండి. చాలామంది మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే రాగానే మమ్మల్ని అందరూ పలకరించడం మొదలుపెట్టారు. అక్కడంతా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇమీడియట్గా బౌన్సర్స్ మా చుట్టూ చేరి మమ్మల్ని అయితే స్టేజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఫోటో దిగుతున్న ఆవిడని చూసారు కదండి. మొన్న IVFలో తనకేనండి 2 వీలర్ గిఫ్ట్గా వచ్చింది. ఆ సంతోషాన్ని తను మాతో షేర్ చేసుకుంటూ పిక్ అయితే తీసుకుంటున్నారండి. పాపం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో కూడా, మేము వచ్చామంటే బాధపడేది ఒక బౌన్సర్స్ మాత్రమే. సో వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ స్టేజ్ మీద అయితే మన నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు పైనకి రమ్మని చెప్పేసి, కానీ మనకైతే వీలవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి చాలా టైం నుండి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. అందుకే నన్ను స్టేజ్ ఎక్కకుండా అక్కడ దారిలోనే నిల్చున్నారు. అదే బౌన్సర్స్ అంటుంటే కూడా నేను అదే చెప్పాను, మీరు పక్కకుండండి, నేను వచ్చిందే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను బౌన్సర్స్కి చెప్పడం జరిగింది. అక్కడ పాటలు హంగామా అయితే నడుస్తూ ఉంది. సో పాటలు పెడుతుంటే కూడా సంధ్యను లాక్కొని పోతున్నారు. సంధ్యకేమో ముందే డ్యాన్స్ రాదు, అయినా కూడా ఇప్పుడు చూడండి ఆమె డ్యాన్స్ వేయించారు అందరు కలిపేసి. సో మన మెగా ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారిని కూడా ఇక్కడ సన్మానించడం జరిగిందండి. సో తనతో కూడా మేము పిక్ తీసుకోవడం జరిగింది. తను కూడా మా వీడియోస్ చూస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మన స్మైలీ చూసారా, ఎప్పుడు కూడా ఫుల్ హంగామా చేస్తూ ఉంటుంది యాంకర్. అండ్ ఒకసారి గట్టిగా చెప్పండి శ్రీకాంత్ గారికి, సంజయ్ గారికి. ఒక వీడియో పెడితే మిలియన్ దాటుతుంది. మిలియన్ వ్యూస్. సో వారి చేతుల మీదుగా ఒక మంచి లక్కీ టిప్ తీసి ఒక 50 గ్రామ్ సిల్వర్ ఇప్పుడే వచ్చాను కాబట్టి వారి చేతుల మీదుగా తీద్దాము. ఒక లక్కీ టిప్ ఇయ్యమ్మా. సో మనతో అయితే అక్కడ కొన్ని లక్కీ టిప్స్ అయితే తీపిచ్చడం జరిగిద్దండి. ఇలా కొన్ని లక్కీ డిప్స్ మా చేత తీయించి ఆ విన్నర్స్కి మా చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగిందండి. ఈ VBGFకి ఫౌండర్ వచ్చేసి మన మడిపడిగ రాజు గారు అండి. తనే అండి రాజు గారు. సో తనకు నాకు ఒక 4-5 ఏళ్ళుగా పరిచయం ఉందండి. సో ప్రతిసారి కూడా మనల్ని ఏ ఈవెంట్ ఉన్నా కూడా మనల్ని పిలుస్తారు. ఈ VBGF ద్వారా రాజు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. కరోనా టైంలో అయితే ఎంతోమందిని ఆదుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. సో చాలా ఉత్సాహంగా డ్యాన్స్ ఎలా వేస్తున్నారు చూడండి వాళ్ళ సతీమణితో. సో ఇక్కడ ఏంటంటే లక్కీ డిప్స్ మాత్రమే కాకుండా తంబోలా గేమ్ కూడా ఉందండి. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా డ్యాన్సులే అవుతున్నాయి. వాళ్ళకు గెలిచిన వాళ్ళకి ఇలా ఫ్రిడ్జు, 2 వీలరు, ఇలా ఎన్నో పెద్ద ఐటమ్స్ కూడా ఇస్తున్నారండి. ఈ కార్యక్రమానికి అయితే చాలా పెద్ద స్పాన్సర్స్ అయితే ఉన్నారండి. ఇమ్మడి జ్యువెలర్స్ వాళ్ళు అయితే చాలా స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. నేను స్పాన్సర్స్ లిస్ట్ కూడా తీసుకోలేదు, నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. తను కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్ అండి. తను మొన్న IVF కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ ఫర్నిచర్ అంతా తనే స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారిని, సంధ్య గారిని, మా టీం అందరూ వచ్చి సంధ్య గారిని ఒకసారి సత్కరించుకోవాలి. ఇక్కడైతే మనకు ఫెలిసిటేషన్ స్టార్ట్ చేశారండి. ఫెలిసిటేషన్ అయిపోయిన తర్వాత మేము అదే స్టేజ్ మీద డ్యాన్స్లు వేయడం జరిగింది. తర్వాత స్కిట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఇక చాలా లెంతీగా అయిపోతాయని చెప్పేసి ఇక స్కిట్స్ కూడా నేను మొత్తం కట్ చేసేసినాను. ఏంటో ఈ ప్రోగ్రామ్స్కి అన్నీ వెళ్ళిన తర్వాత నాకు కూడా మైక్ పట్టుకొని యాంకరింగ్ చేసుడు అలవాటు అయిపోయింది. సో అలా యాంకరింగ్ అయితే చేస్తూ వెళ్ళాను. అంటే ఇక్కడ కొంతసేపు స్టేజ్ మీద కాసేపు యాంకరింగ్ కూడా చేశాను. ఈ డ్యాన్సులో చూడండి ఒకసారి. అయితే ఇక్కడైతే మేము చాలా సేపు డ్యాన్స్లు అయితే వేసామండి. అయితే ఆ డ్యాన్స్లు అన్నీ కూడా మీకు పెట్టవచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో పెడతాం కాబట్టి మనకు కాపీ రైట్స్ పడతాయి, అందుకని చెప్పేసి పెట్టట్లేదు. ఏదో అక్కడక్కడ కొన్ని బిట్స్ అయితే కట్ చేసి పెడుతున్నాను. అయితే ఫుల్ డ్యాన్సులు అయితే హంగామా చేస్తూ ఉన్నారు. ఆ స్మైలీ అండి తను
తానైతే వదలకుండా నాన్ స్టాప్గా డ్యాన్సులు చేస్తూనే ఉంది. స్టేజ్ మీద చేసింది, స్టేజ్ కింద చేసింది. ఇక సంధ్యతోని డ్యాన్సులు అసలు యాక్చువల్గా ఆ రోజు సంధ్యది నడుము పట్టుకుంది, అయినా కూడా ఆమెతో కూడా డ్యాన్స్ చేయించిందంటే ఎంత గ్రేట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాంటి ఆధారం ఇప్పుడు మా మీద ఇలాగే చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్ఎస్. ఈ VBGF వాళ్ళు ఈరోజు ప్రోగ్రాంలో ఏంటంటే ఈరోజు కూడా మనకు కుట్టు మిషన్ల పంపిణీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారండి. ఇవి కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి. అంటే మేము వెళ్తున్నామని ఆల్రెడీ స్టేజ్ మీద అనౌన్స్ చేసాం కదా. అనౌన్స్ చేసినప్పటి నుండి అందరూ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వాళ్ళు బౌన్సర్స్ ఏమన్నారంటే, సార్ మేము మిమ్మల్ని కార్ దాకా డ్రాప్ చేసామంటే, లేదు మేము అందరికీ ఫొటోస్ ఇచ్చుకుంటూనే బయటికి వెళ్తానని చెప్పడం జరిగింది. సో అలా అందరికీ నాకు ఎవరెవరికైతే సెల్ఫీలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చుకుంటూ వచ్చాను. నాకు తెలిసి 1.5 hour పట్టింది మేము అక్కడి నుండి మా కార్ దాకా వెళ్ళడానికి. చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా అప్పటికే తంబోలో కూడా స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఉన్న వాళ్ళకైతే లేచి రావడానికి అయితే రాలేదు. ఎవరైతే కార్నర్స్లో ఉన్నారో వాళ్ళైతే మా దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఇంకా తంబోలో స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇంకా బాగా స్ట్రిక్ట్గా, ఎందుకంటే తంబోలో ఇచ్చారంటే వాళ్ళ నంబర్స్ అన్నీ మిస్ కాకుండా చూసుకోవాలి కదా. ఇంకా మళ్ళీ మధ్యలో డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ డ్యాన్సులు కూడా లైన్గా ఆగుకుంటూ ఒక్కొక్క డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళామన్నట్టు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచుకుంటూ ఉంటే బాగుంటుంది కదండి. ఇవన్నీ కూడా మాకు మంచి హ్యాపీ మూమెంట్స్ అండి. అంటే ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ సేవ్ చేసి పెట్టేసుకుంటాను. నా మెమరీస్లో ఉండిపోతాయండి వీళ్ళందరి మెమరీస్. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోయినాక కూడా ఆల్రెడీ నేను 3 years బ్యాక్ వీడియోస్ కానీ ఇవి కానీ అప్పుడప్పుడు చూసుకుంటాను. అరే మనల్ని ఇంతగా ఆదరిస్తున్నారు, ఇంతగా అభిమానిస్తున్నారు అనే ఉద్దేశం ఉంటుంది కదా. అండ్ ఏంటంటే అవి నాకు ఒక బూస్టింగ్ అండి. ఇవన్నీ నేను చూసుకున్నాను అనుకోండి, నేను ఒక అర్ధరాత్రి టైంలో నేను వీడియోస్ తీస్తుంటాను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళందరూ మనల్ని ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టి మాకు ఆ బాధ అనేది తెలియకుండా పోతుంది. ఇంతమంది మమ్మల్ని ఇంతగా అభిమానించడం నిజంగా ఆ దేవుడు మాకు ఇచ్చినటువంటి వరం అండి. ఇది మేము ఎప్పుడు మా లైఫ్లో మర్చిపోలేమండి. అంటే ఈ అభిమానులను కలుసుకోవడానికి ఏదైనా మంచి అవకాశం దొరికిందంటే ఇలాంటి గెట్ టుగెదర్సే అండి. సో ఇలాంటి గెట్ టుగెదర్స్ ఏదైనా వచ్చినప్పుడు నేను ఇలాంటి అవకాశాన్ని నేను అస్సలు వదులుకోకుండా దాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటూ ఉంటాను. సో ఇది ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కాబట్టి మొత్తం ఉమెనే ఉన్నారండి. మామూలుగా యాక్చువల్గా జెంట్స్ నాట్ అలౌడ్. ఎవరైతే వాళ్ళు ఉన్నారో జస్ట్ ఆర్గనైజింగ్ వాళ్ళే ఉన్నారు. జెంట్స్ లోపలికి అస్సలు రానియట్లేదు. వేరే జెంట్స్ని ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో నేను గెస్ట్ కాబట్టి గెస్ట్లను మాత్రమే అలా లోపలికైతే రానిచ్చారండి. ఇదైతే బయట అండి. బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇది హాల్ బయట. ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు. సో ఆ స్టాల్స్ని కూడా విజిట్ చేసామండి. వీళ్ళది వచ్చేసి LIC స్టాల్ అండి. సో వాళ్ళు మనకు ఒక డైరీను ఒక ఫైలు చాలా బాగుందండి. ఆ ఫైలు మనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో LIC లక్ష్మణ్ గుప్తా గారండి, తను కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్ దీనికి. అండ్ శ్రీ రాచకొండ శారీస్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన సహస్ర కలెక్షన్స్ అండి. సహస్ర కలెక్షన్స్ ఆల్రెడీ మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా తనది ఒక పేజ్ ఉంటుంది. మామూలుగా తన ఐటమ్స్ అక్కడ వేసి సంధ్యకి ఎలా ఉంటుందో అని చూస్తుంది. ఈ లేడీస్ కూడా అలాగే ఉంటారు కదండి. ఏదైనా ఐటమ్ వేసుకుంటే బాగా ఖుషి అయిపోతారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో సంధ్య ఐటమ్ వేసుకున్నాక. మళ్ళీ తన దగ్గర మళ్ళీ పర్చేస్ చేద్దామని చెప్పేసి తనకైతే ఇచ్చేసి వచ్చామండి. వీళ్ళ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శామ్యూ కలెక్షన్స్ అండి, అంటే సంయుక్త గారు. సో తన కలెక్షన్స్ కూడా అన్నీ చూసాము, చాలా బాగున్నాయి. సో తన ఐటమ్స్ కూడా కొన్ని వేసుకొని డిస్ప్లే చేసి పబ్లిక్కి అక్కడ చూపించడం జరిగింది. ఇలా ఎన్నో మెమరీస్తో ఇంటికి వెళ్ళడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.